మనం ఇష్టంగా కొలిచే దేవుళ్ళలో అంటే మనం ఎక్కువగా పూజించే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయ స్వామిని మనం పూజించడం వల్ల మనకి ఎన్నో కష్టాలను తీర్చుతారు. జూన్ 1, 2024 ఆ రోజు హనుమాన్ జయంతి వచ్చింది. కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి ఆరాధించే దేవుడు. ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరి వీపు వెనకే ఉండి మన కష్టాలను తీర్చుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారిని ఎంత పూజిస్తే మన కష్టాలు అంత తొందరగా తీరుతాయని హిందూ పురాణాల ప్రకారం చెప్పబడుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ నమ్మకం అంటే ఏదైనా కష్టం వస్తే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ ఉంటాం. ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఆడవారు పొద్దున్నే అంటే సంధ్యా సమయంలోనే ఉదయం 4:30 నుంచి 6 మధ్యలో లేచి తలస్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిని పూలతో అలంకరించాలి. ఆంజనేయ స్వామి వారిని వారికి ఉండే నగలతో అంటే ఆంజనేయ స్వామి చిత్రపటంని బాగా అలంకరించాలి. తరువాత 5 అంటే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు అంటే చాలా ప్రీతిపదం. అందువలన తమలపాకుల మీద శ్రీ ఆంజనేయం అని రాసి 5 తమలపాకులను ఆంజనేయ స్వామి మెడలో దండగా కుట్టి ఆంజనేయ స్వామి వారి మెడలో వేయాలి. అలా వేయడం వల్ల మనకి ఏదైనా కష్టమైన కోరిక కానివ్వండి మనకు త్వరగా తీరుతుంది. తరువాత ఒక బెల్లం ముక్క తీసుకొని రాగి చెంబులో బెల్లం ముక్క వేసి అందులో నీరు పోసి దానిలో తులసి ఆకులు ఒక 10 ఆకులన్నా వేయాలి. అలా పూజ గదిలో రాగి చెంబులో తీపి పదార్థం పెట్టడం వలన మనకు ఏదైతే మనం కోరుకొని మనం ఎందువల్ల ఆ దేవుణ్ణి పూజిస్తున్నామో అది వెంటనే తెలియడానికి మనకి ఉపయోగపడుతుంది. అలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారు ఎంతో సంతోషిస్తారు. తరువాత మనకి వీలుంటే నైవేద్యం చేసి ఆంజనేయ స్వామి వారికి పెట్టాలి. లేకపోతే ఒక బెల్లం ముక్కైనా సరే ఆ స్వామి వారికి నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టడం వలన ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు మనకి మంచి జరుగుతుంది. మీరు ఆంజనేయ స్వామి జయంతి కాబట్టి ఆ రోజు హనుమాన్ చాలీసా మంత్రాన్ని పఠించాలి. లేకపోతే హనుమాన్ చాలీసా ఆ మంత్రం చదవడానికి వీలు లేకుంటే జై ఆంజనేయ శ్రీ ఆంజనేయ అనే మంత్రం చదివినా చాలు. అంటే మీరు మనసులో 7 సార్లు శ్రీ ఆంజనేయం అని అనుకుంటే ఆ దేవుడు మనల్ని ఎల్లవేళలా కరుణిస్తూ కాపాడుతూ ఉంటారు. మనం ఏ గుడికి వెళ్ళినా 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం. కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళితే 5 సార్లు ప్రదక్షిణ చేస్తాం. అలా చేయడం వలన ఆంజనేయ స్వామికి విశిష్టత మనకి కలిసి వస్తుంది. అందుకు ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఉదయం చేసిన తర్వాత సాయంత్రం చేయకుండా ఉండకూడదు. సాయంత్రం సంధ్యా వేళలో తథాస్తు దేవతలు ఉంటారు. కాబట్టి తథాస్తు దేవతలు ఉన్న సమయంలో మనం పూజించి మన కోరికను ఏదైనా తమలపాకు మీద రాసి ఆ కోరికను ఆంజనేయ స్వామి వారికి నివేదించాలి. అలా నివేదించడం వల్ల అది తమలపాకు మీదే రాయాలి. అలా చేయడం వలన మీకు సకల ఐశ్వర్యం కలిగి అష్ట ఐశ్వర్యాలతో మీరు వెలసిల్లుతారు. మీకు అంటే ఆర్థిక సమస్యలున్నా అలా ఏ కోరికనైనా మీరు ఆ తమలపాకు మీద రాయవచ్చు. అలా చేసి స్వామివారి పాదాల దగ్గర ఆ తమలపాకును ఉంచండి. మీకు ఫలితం 1 వారం లోపే మీకు తెలుస్తుంది. తరువాత మీ కోరికను ఏదైనా సరే ఆ కోరికను బిర్యానీ ఆకు తీసుకొని అందులో ఆ ఆకు మీద రాసి
తరువాత ఆకును కాల్చేసి ఒక గాజు గిన్నెలో ఆ పొడిని తీసుకొని ఆ పొడిని ఏదైనా పారే నదిలో కానీ, లేకపోతే మీకు అనుకూలంగా లేకుంటే మీరు సింక్ ఉంటుంది కదా, ఆ సింక్ వేసి ఒక 2 చెంబుల నీళ్లు పోసేయండి. అలా పోయడం వలన మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది. ఆ పొడిని అలాగే ఉంచొద్దండి. ఆ పొడి నదీ ప్రవాహంలో అయినా సరే, లేకపోతే ఏదైనా సరే కొట్టుకొని వెళ్ళేలాగా, అంటే నీరులో వెళ్ళిపోయేలాగా చేయండి. అలా చేయడం వలన ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఆంజనేయ స్వామి వారికి టెంకాయలు ఇలా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. అలా సాయంత్రం అంటే పొద్దున కంటే సాయంత్రం వేళలో పసుపు కుంకం పెట్టి టెంకాయని ఆంజనేయ స్వామి వారికి జోడు టెంకాయలు అంటే 2 టెంకాయలు కొట్టండి. అలా కొట్టడం వలన మీకున్న సమస్యలు తీరి మీ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి చేరుతుంది. అంటే డబ్బు సమస్యతో ఎవరైతే ఎక్కువ బాధపడుతూ ఉంటారో వారికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని 11 సార్లు అని ఆ మంత్రాన్ని జపించి వారు 2 టెంకాయల్ని కొట్టండి. తరువాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారిని రేపు ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. అలా దర్శించుకోవడం వలన మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా